మీ దగ్గర కనుక వన్ డే టైం ఉండి మీరు కనుక ఫారెస్ట్ ట్రెక్కింగ్ అడ్వెంచర్స్ లవర్స్ అయితే ఈ ప్లేసెస్ మీకోసమే. ఇంతకీ ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తూ లైక్ బటన్ మీద ఒక లంపగాయ, సబ్స్క్రైబ్ మీద ఒక ముట్టిగా వేసేసి చూసేయండి. హిడెన్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడంలో భాగంగా ఇడుక్కిలో ఉన్నటువంటి ఇంకొక హిడెన్ బ్యూటీని మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం. కేరళ రాష్ట్రంలో కొచ్చి నుంచి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అనయాడికుత్తు వాటర్ఫాల్ వైపు నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యా. ఈ వాటర్ఫాల్కి వెళ్లే ముందు ఒక అన్నప్పార వ్యూ పాయింట్ అని ఒకటి మనకి గూగుల్లో చూపించింది. సో అటువైపు అయితే డైరెక్షన్ తీసుకున్నాను. ఇదంతా దట్టమైన అడవిలాగా మొత్తం రబ్బర్ ప్లాంటేషన్తో ఉంది. ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసుకుని కొండ మీదకి వెళ్తే మనం లంబసింగి వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నట్టుగా గూగుల్ చూపించింది. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్ నీట్ అండ్ క్లీన్ వ్యూ అయితే కనిపిస్తుంది. పొగమంచి ఏం లేదు, మొత్తం క్లీన్గా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ రావాల్సిందేమో. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా మనం ఇక్కడికి వచ్చుంటే మేబీ ఇటువైపు అంతా మనకి ఫుల్ దట్టమైన మంచుతో కప్పబడి ఒక తెల్లటి పాల సముద్రంలో కనిపిస్తూ ఉండొచ్చు. అన్నప్పార వ్యూ పాయింట్ అయితే నిరాశపరిచింది. అక్కడి నుంచి 10 kilometers దూరంలో ఉన్నటువంటి అనయాడికుత్తు వాటర్ఫాల్ వైపు అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే పైనాపిల్స్ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. కేరళలో మనం చాలా వరకు పైనాపిల్ తోటలు అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటర్ఫాల్స్ విషయానికి వస్తే డైరెక్ట్గా అయితే ఏం లేవు ఇక్కడికి రావడానికి. ఎర్నాకుళం టు తోట్పుజా వచ్చి తోట్పుజా నుంచి 20 kilometers ఇక్కడికి ఉంటుంది. బై బస్సు రావాలి అనుకుంటే అలా రావాలి. బై ట్రైన్ అయితే డైరెక్ట్గా కూడా ఏం లేవు. ఇలా కాకుండా బైక్ రెంట్కి తీసుకుంటే మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. బైక్ రెంట్కి కావాలి అనుకుంటే రాయల్ బ్రదర్స్ వెబ్సైట్ విజిట్ చేయండి. అందులో సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాల్సిన బైక్ సెలెక్ట్ చేసుకొని బైక్ మనం పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు. ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయాను. అనయాడికుత్తి వాటర్ఫాల్స్కి వెళ్ళే వే దగ్గరికి అయితే వచ్చాను. రోడ్ ఇక్కడి వరకు చాలా బాగుంది, కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. ఇక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వెహికల్ని పార్క్ చేయాలి. చూస్తున్నారు కదా, చాలా వ్యాన్స్ అయితే ఉన్నాయి. చాలామంది పిక్నిక్ స్పాట్ కింద దీన్ని యూజ్ చేసుకుంటారు. ఫ్యామిలీస్తో వస్తుంటారు, ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని మొత్తం ఒక పెద్ద వెహికల్ బుక్ చేసుకుని వస్తారు ఇక్కడికి. రబ్బర్ తోటల మధ్యలో నుంచి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక కొండ వస్తుంది, ఆ కొండను మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 1 kilometers అయినా ట్రెక్ చేయాల్సి ఉంటుంది. దానికి సిద్ధంగా ఉండండి. మీతో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి, అది మంచిది. ఒకవేళ ఇక్కడికి వస్తున్నట్లయితే తినడానికి ఎక్కువగా ఏం దొరకవు. ఈ కొండ మీద ఒక చిన్న షాప్ ఉంది, అక్కడ చిన్న చిన్న తినుబండారాలు దొరుకుతున్నాయి. పైకి ఎక్కుతున్న కొద్దీ వ్యూ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మొత్తం చెట్లతో నిండిపోయి ఒక పెద్ద అడవిలా కనిపిస్తుంది. ట్రెక్కింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు షూ ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ఈ వే మొత్తం ఇలానే ఉంటుంది. ఈ రాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల స్లిప్ అయితే మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే హోమ్ స్టేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే చెప్పను. బట్ మీ దగ్గర టైం ఉంది, ఒకవేళ ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్ చూద్దాము అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఫైనల్గా నేను వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. కనిపిస్తుంది కదా, ఇదే అనయాడికుత్తు వాటర్ఫాల్స్. జనాలను చూస్తుంటే ఏదో పుష్కరాలకు వచ్చినట్టు వచ్చారు. స్నానం చేయడానికి మంచి ప్లేస్ ఇది, అందుకే చాలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు ఫ్యామిలీస్తో. ఈ వాటర్ఫాల్స్కి ఎటువంటి ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు, ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు. ఈ వాటర్ఫాల్స్ వెనక చిన్న స్టోరీ కూడా ఉంది. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఏనుగులు గొడవ పడి కొట్టుకున్నాయంట. అవి కింద పడిపోతే ఈ వాటర్ ఫాల్స్ ఫామ్ అయిందని చెప్పి అంటుంటారు. అది ఎందుకు అలా పేరు వచ్చిందనేది మన పైకి వెళ్తే తెలుస్తుంది. ఈ వేలో మనకి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, అలాగే లాకర్ సదుపాయం కూడా ఉంది. బట్ ఒక్క చిన్న లాకర్కి 50 rupees అంట. చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సిగ్నల్స్ కూడా లేని ఈ ప్లేస్లో ఇవన్నీ అవైలబుల్ ఉండడం కొంచెం గ్రేట్ అనే చెప్పాలి.
మీరు కనుక వస్తే క్యాష్ పట్టుకోండి, సిగ్నల్స్ అయితే ఏం లేవు ఇక్కడ. ఇప్పుడైతే అనయాడుకుత్తి వాటర్ ఫాల్స్ పైకి వెళ్తున్నాం. మనం పైకి ఇంకా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే టాప్ పాయింట్కి మనం యాక్సెస్ చేయొచ్చు. కొండ మీద నుంచి కిందకి పడుతుంది కదా, కొండ మీదకి వెళ్ళాలి అనుకుంటే మెట్లు ఉన్నాయి, అవన్నీ ఎక్కుకుంటూ వెళ్తే రీచ్ అవుతాం. పైకి చేరుకున్నాక మనకు ఒక డస్ట్బిన్, దాని లోపల ప్లాస్టిక్ బాటిల్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరైతే ప్లాస్టిక్ బాటిల్ క్యారీ చేయకండి. ఇన్ కేస్ క్యారీ చేసినా తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. ఇటువంటి డస్ట్బిన్స్లో వేయండి, అవి రీసైక్లింగ్ యూజ్ చేస్తారు. ఈ వాటర్ ఫాల్స్ పైకి వచ్చేస్తే ఇదంతా నాచు ఉంది, కొంచెం జారిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఇటువంటి హోల్స్ ఉంటాయి, కొంచెం డేంజరస్ ఇవి. ఏనుగులు పడిపోవడం వల్ల ఈ హోల్స్ వచ్చాయని అంటారు. ఈ లోపలికైతే మనం ఇంకా అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. స్టార్టింగ్ పాయింట్ వరకు మనం నడుచుకుంటూ వెళ్తే పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ విలేజెస్ని కనెక్ట్ చేయడానికి చిన్న చిన్న బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. ప్లెజెంట్ ఫారెస్ట్ని ఫీల్ అవ్వాలి అనుకుంటే ఈ వాటర్ ఫాల్స్ని అయితే మిస్ చేసుకోకండి. ఆ వాటర్ సౌండ్ అండ్ అలాగే ఫారెస్ట్లో వచ్చే చిన్న చిన్న పక్షుల శబ్దాలు అంతా చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే తొమ్మన్కుత్తు వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అవుతాం. ఇక్కడికి వచ్చాక చాలా ఆకలిగా అనిపించేసరికి షాప్కి వచ్చాను, బట్ తినడానికి అయితే ఏం లేవు. ఒక నిమ్మ సోడా తీసుకున్నా, తాగేసిన తర్వాత అర్థమైంది నా దగ్గర డబ్బులు లేవని అండ్ ఇక్కడ సిగ్నల్ లేవని. అదే మాట చేచితో చెప్పా, తను మాత్రం చాలా కూల్గా సరే బాబు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు అన్నారు. బట్ నేను మాత్రం అక్కడ ఉన్న QR కోడ్ని ఫోటో తీసుకుని తర్వాత పే చేసేసాను అనుకోండి. బట్ ఆవిడ ఫేస్లోని కల్మషం లేని నవ్వు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది తొమ్మన్కుత్తు వాటర్ ఫాల్ యొక్క ఎంట్రీ. దీనికి కూడా టికెట్ తీసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా నా దగ్గర డబ్బులు లేవు, బట్ లోపలికైతే అలౌ చేశారు. ఎందుకంటే సిగ్నల్ లేవు ఇక్కడ. మెయిన్లీ మనం ఫోన్పే ఇవేమైనా చేయాలి అనుకుంటే సిగ్నల్స్ లేవు. సో క్యాష్ క్యారీ చేసుకోండి. అలాగే తినడానికి కూడా ఏవో ఒకటి తెచ్చుకోండి మీతో పాటు, ఎందుకంటే దగ్గరలో హోటల్స్, రెస్టారెంట్స్ లాంటివి కూడా ఏం లేవు. ఇక్కడ మనం రివర్ సైడ్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, నేచర్ వాక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదేదో చాలా పెద్ద ట్రీ ఉంది, పొడవుగా కనిపిస్తుంది. ప్రతి ట్రీ దగ్గర దాని యొక్క నేమ్ అయితే పెట్టారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది ట్రీస్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చదవండి. చాలా అమేజింగ్ ఫీల్ అయితే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే దట్టమైన అడవిలా ఉంది ఇదంతా. ఈ చెట్టు మొదల్లో చూడండి, వేర్లు చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తున్నాయి. ఎన్ని సంవత్సరాల వయసు ఉండొచ్చు ఈ చెట్టుకి? మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడ్డానికైతే మాత్రం చాలా భయంగా అనిపించింది నాకు. ఈ ఫారెస్ట్ లోపల ఒక 2 కిలోమీటర్స్ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వాటర్ ఫాల్స్ యొక్క ఫస్ట్ లుక్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి అనుకుంటే అంత దూరం నడవచ్చు. లేదు అనుకుంటే మనకి సైడ్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ మనం స్నానం కూడా చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ గైడ్స్ ఉంటారు, ఫారెస్ట్ గైడ్స్ మనకి గైడ్ చేస్తూ ఉంటారు. డేంజరస్ లొకేషన్స్లో అయితే మనం స్నానం చేయడానికి లేదు. మొత్తానికి కొంత దూరం వచ్చాక వాటర్ ఫాల్స్ని అయితే చేరుకున్నాను. ఈ వే మొత్తం ప్లెజెంట్గా వాక్ చేసుకుంటూ రావచ్చు. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లొకేషన్. ఇంకా ముందుకు వే కనిపించడంతో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ లోపు మీరు లైకో డిస్లైకో ఏదో ఒకటి పడేయండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చిందో నచ్చలేదో. ఒకవేళ వీడియో నచ్చితే కనుక ఇడిక్కి హిడెన్ ప్లేసెస్ ప్లేలిస్ట్లో ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఈ వాటర్ ఫాల్స్లో మాత్రం స్నానం చేయకండి, ఎందుకంటే ఇది కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. అనయాడుకుత్తి వాటర్ ఫాల్సే స్నానాలకైతే బెస్ట్. కింద వరకు మనం వెళ్ళడానికి యాక్సెస్ ఉంది, బట్ ఇదంతా డేంజర్, కొంచెం ఆ రాళ్ళు అవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కనుక వస్తే ఇటువంటి ప్లేసెస్లో ప్రశాంతంగా కూర్చొని కాలక్షేపం చేసుకోవచ్చు మంచి మ్యూజిక్ వింటూ. చాలా పెద్ద పెద్ద చెట్లు కింద పడిపోయాయి, అవే ఒక బ్రిడ్జ్లా అయిపోయాయి ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి. వాటర్ ఫాల్స్ వ్యూ అయితే కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి
కట్టాడి కడువు వ్యూ పాయింట్ వైపు అయితే వెళ్తున్నాను. ఇది ఒక చాలా అడ్వెంచరస్ ప్లేస్. ఆ కనిపిస్తున్న కొండ ఉంది కదా, దాని మీదకి మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం. అంత ఈజీ అయితే కాదు ఇది. శబరిమల టు కొడైకెనాల్ వెళ్ళే రూట్లో నేను వెళ్తున్నాను. ఒక 10 కిలోమీటర్స్ ఇలా పైకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే స్టార్టింగ్ పాయింట్కి అయితే చేరుకోవచ్చు. ఇదే పాయింట్. ఇక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 2 వీలర్స్ నాట్ అలౌడ్, వెళ్ళకూడదు. చూద్దాం పైకి ఎంతవరకు ట్రెక్కింగ్ చేయాలో, పైకి వెళ్ళిన తర్వాత ఎటువంటి వ్యూ చూడొచ్చు అనేది. ట్రెక్కింగ్ కొంచెం హార్డ్గానే ఉంది. కొంత దూరం పైకి వచ్చిన తర్వాత ఇలా డిఫరెంట్ వేస్ అయితే కనిపిస్తున్నాయి. నేనైతే పైకే చూజ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం కొండ మీదకి వెళ్ళాలి కాబట్టి. ఉరుములు మెరుపుల శబ్దాలు తప్ప ఇంకేం వినిపించట్లేదు. చాలా సైలెంట్గా ఉంది. ఇదంతా ఒక ఫారెస్ట్ రూట్లా కనిపిస్తుంది. మనుషులు కూడా ఎవ్వరూ కనిపించట్లేదు. నేను ఒక్కడనే వెళ్తున్నానా ఏంటి అనిపిస్తుంది నాకైతే. కానీ వ్యూ మాత్రం నన్ను ఇంకా పైకి వెళ్ళు అన్నట్టుగా పుష్ చేస్తుంది. ఈ పైకి వచ్చిన తర్వాత ఏవో చిన్న చిన్న ఇల్లులు 1-2 కనిపించాయి. ఆదివాసీలు హౌసెస్ అవ్వచ్చు, బట్ ఎవ్వరు లేరు ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్తున్నాను అలా. పైకి ఎక్కుతున్న కొద్దీ ఇంకా ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. మొత్తం చెట్లు తుప్పలతో మొత్తం కమ్మేసింది. కానీ వ్యూ అయితే మాత్రం హైలైట్ ఉందబ్బా. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రదేశానికి వర్షం పడే సమయంలో వెళ్తున్నాను. అది కూడా సోలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వా, ఏం ఫీల్ ఉందో తెలుసా అసలే. ఆల్మోస్ట్ టాప్కి అయితే చేరుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేఘాలు ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా, సైలెంట్గా ఉంది అసలు. కట్టడి కడుపు వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకుని కొచ్చి వైపు అయితే రిటర్న్ అయిపోతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ పాయింట్. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వెదర్ కూడా ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా, ఉరుములు మెరుపులు ఏ విధంగా వస్తున్నాయో. ఫైనల్లీ కొచ్చికి రీచ్ అయిన తర్వాత డిన్నర్ అయితే కానించేసా. ద సాల్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాను నేను. ఇక్కడ మండీ అల్ఫామ్ ఆర్డర్ పెట్టుకున్నాను. మండీ అల్ఫామ్ మీరు ఎక్కడైనా ట్రై చేయండి. మీకు అన్లిమిటెడ్ రైస్ ఇస్తాడు, దాంతోపాటు చికెన్ ఇస్తాడు. రైస్ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినొచ్చు, బట్ చికెన్ అయితే ఒకసారి ఇస్తాడు. టేస్ట్ బాగానే ఉంటుంది ఎక్కడ ట్రై చేసినా కూడా. ఇది మరి వీడియో. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నచ్చిందో నచ్చలేదో ఏదో ఒకటి చెప్పండి. ఈ వీడియోకైనా ఒక 200 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ చూద్దాం రీచ్ అవుతానో లేదో, మీ చేతుల్లోనే ఉందంతా. థ్యాంక్ యూ.